యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. 15 కూడా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింతుము రండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము యాపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకోవలను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. హల్లెలూయా. చక్కటి మాటలు, మనకు హెచ్చరికలు లాంటి మాటలు ఇవి. ఏంటి హెచ్చరిక? మీరు అటువైపు వెళ్ళకండి, ప్రమాదం ఉంది అని చెప్తూ ఉంటారు. ప్రమాదం ఉంది, వెళ్ళకండి అని అంటే మనం ఆ మాట వినాలి. నాకేం అవ్వదులే అని వెళ్తే ఏమవుద్దో జరిగిన తర్వాత మాట కూడా మాట్లాడడానికి ఉండదు. అట్లాగే దేవుని వాక్యాలు కూడా కొన్నిసార్లు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటాయి. ఏంటంటే, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము యాపాటిది. మీ జీవము యాపాటిది. మన ఆస్తి యాపాటిది అంటే మనం చెప్పొచ్చు. ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఒక పొలం ఉంది, ఒక ఇంటి స్థలం ఉంది, లేకపోతే ఇంత బ్యాంకులో ఇంత సొమ్ము ఉంది, ఇంత బంగారం ఉంది, నాకు ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. మీ జీవం ఏపాటిది. మీ జీవము, మీలో ఉన్న జీవము ఏపాటిది. దానికోసం తెలిస్తే, నీకున్న ఆస్తిపాస్తులు ఏపాటివో నీకు చక్కగా తెలుసు, మనం చెప్పుకుంటాము. కానీ నీలో ఉన్న జీవము ఏపాటిది. ఆ జీవానికి ఉన్న విలువ ఏంటి? ఆ జీవము ఎప్పుడు నీలో నుంచి బయటకు వస్తుంది? ఎన్ని సంవత్సరాలు నువ్వు భద్రంగా కాపాడుకోగలవు నీ జీవాన్ని? నీ ఆస్తిని, మన యొక్క ప్రాపర్టీని మనం కాపాడుకోవచ్చేమో, కానీ మన జీవాన్ని ఎంతవరకు కాపాడుకోగలం? మన జీవం మన వశంలో ఉంటుందా? మన జీవాన్ని మన కుటుంబస్తులు కాపాడగలరా? మీ జీవము ఏపాటిది. ప్రతి ఒక్కరిలో కూడా జీవం ఉంది. ఈ జీవం ఉంది కాబట్టే మనం బ్రతుకుతున్నాము. అయితే ఈ జీవం ఏపాటిదని నువ్వు అనుకుంటున్నావు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవిస్తుందో తెలియదు. కానీ మనం వచ్చే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రణాళికలు వేసుకోవడంలో తప్పేం లేదు. నా బిడ్డలు పెద్దవాళ్ళు అయితే ఇంజనీర్ చేయాలి, డాక్టర్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడి తర్వాత సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం. మంచిదే, అందులో చెడ్డేం లేదు. కానీ నువ్వు జీవము కోసం ఆలోచించావా? నీలో ఉన్న జీవము నువ్వు వేసుకున్న ప్రణాళిక కంప్లీట్ అయినంత వరకు ఉంటుంది అనుకుంటున్నావా? మనలో ఉన్న జీవము, నేను ఒక 5 సంవత్సరాల తర్వాత ఇది చేయాలనుకుంటున్నాను, నా టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నాను. నా జీవం ఉంటుంది 5 సంవత్సరాల వరకు. రేపేం జరుగుతుందో నాకు తెలియదు. కానీ 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి నేను ఊహించుకొని ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ఏదో సాధించాలని పెట్టుకున్నాను. అది సాధించాలి అంటే జీవము మన దేహంలో ఉండాలి. ఆ జీవ ప్రదాత దేవుడు. హల్లెలూయా. ఆ జీవాన్ని మన దేహంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలో నిర్ణయించిన వాడు ఆయన. మనం నిర్ణయించుకుంటాం.
ఒక సంవత్సరం తర్వాత ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి. కానీ జీవము మన దేహంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలో నిర్ణయించేది దేవుడు. ఆయనను కాదని, ఆయనతో సరి అయిన సంబంధం లేకుండా మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా అవన్నీ కూడా జరగకపోవచ్చు, కొన్నిసార్లు జరగవచ్చు. కానీ గ్యారెంటీ లేదు. వాక్యం సెలవిస్తూ ఉంది, రేపేమి సంభవించును మీకు తెలియదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు మీరు అని చెప్తా ఉంది. మనం ఎలాంటి వారమంట? కొంత సమయము కనబడతాము, అంతలో మాయమైపోయింది ఆవిరి. అలా కనిపిస్తూ ఉంటుంది పైకి వెళ్ళినప్పుడు. ఇలా కొద్ది పైకి వెళ్ళేటప్పటికి ఇంకా అది కనిపించదు. అంతే మన జీవం కూడా, మన జీవితాలు కూడా అంతేనండి. అందుకని ఇక్కడ ఏముంది? మీ డంబాలు, మీ అతిశయాలు ఆపండి అని అంటున్నాడు. మీరు చాలా డంబం చెప్పుకుంటున్నారు కదా, నేను అది చేయాలనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, ఇంకొక 5 లక్షలు అప్పు తెచ్చుకుంటే మొత్తం అనుకునేది సాధించవచ్చు. మీ డంబాలు ఆపండి. మీ డంబము దేనిని చూసి అతిశయపడుతుంది? ధనాన్ని చూసా, బలాన్ని చూసా, అధికారాన్ని చూసా, కుటుంబస్తులను చూసా? దేన్ని బట్టి అతిశయం? నువ్వు అతిశయించాలంటే దేవుని యందు అతిశయించాలి. హల్లెలూయా. మన డంబాలు దేనికోసం? మన జీవితాలు ఆవిరి వంటివి. డంబములు చెప్పుకోవటం వల్ల ఏమీ సాధించలేమంట. అందుకని మీ అతిశయము చెడ్డది అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. మీరు అతిశయిస్తున్నారు కదా. నేను ఈ ఉద్యోగం చేస్తున్నానండి, నేను ఎంత సంపాదించానండి, నా బిడ్డలు ఇంజనీర్ చదువుతున్నారండి, 2 సంవత్సరాల్లో వాళ్ళు ఉద్యోగంలోకి వెళ్తారు, చెరువుక 40,000 50,000 తెచ్చుకుంటారు, అప్పుడు మాకంతా సమస్యలన్నీ తీరిపోతాయండి. ఇట్లా మనం అనుకుంటాం కదా. అయిపోతాయా? అందులో జీవం ఉంది కదా వారిలో. ఆ జీవం ఎవరిది? నువ్వు బ్రతికించగలవా? ఆ జీవాన్ని ఉంచగలవా దేహంలో? మనకుందా? శక్తి ఉందా? మనకు లేదు. దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ జీవము మన దేహంలో ఉండవలసిన కాలము ఆయన నిర్ణయించేశాడు. ఆ నిర్ణయ కాలం మనకు తెలియదు. మనం అనుకుంటాం చంటి బిడ్డలను చూడగానే చక్కగా ఉన్నారు కదా, వారు పెద్దవారు అయ్యి ఇది చేయాలి అది చేయాలనుకుంటాం. చంటి బిడ్డలను దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఏంటంటే చాలా ఊహించుకుంటాం కదా, దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. యవ్వన బిడ్డలు మంచి వయసులో వచ్చారు, డిగ్రీలు చదువుతున్నారు, వారు పెద్దవారైతే నాకు ఇలా పనిచేస్తారు, అలా పనిచేస్తారు అని చెప్పి అనుకుంటాం. కానీ యవ్వన బిడ్డలు కూడా వెళ్ళిపోతున్నారు, గొప్పవారు వెళ్ళిపోతున్నారు. పాస్టర్ గారు, రఘుయేలు గారు 2 బిడ్డలు కూడా యవ్వన బిడ్డలే, 2 కుమారులు చేతికి అందొచ్చారు. తల్లిదండ్రులు చూస్తూ మురిసిపోతున్నారేమో, కానీ 2 బిడ్డలు మాయమైపోయారు. ఇక్కడ ఒకన్న మన యవనస్తుడు సేతు గారు అబ్బాయి, ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఉంటారో, కానీ ఏదేదో ఆలోచించుకుని ఉంటారు, కనిపించలేదు, జీవం పోయింది. అలాగే ఎన్ని జరుగుతున్నాయి. ఎవ్వరి వశంలో కూడా లేదు జీవము, దేవుడు తప్పించి. హల్లెలూయా. అందుకనే మనం డంబాలు చెప్పుకుని బ్రతకడానికి కాదు, మనం అతిశయించవలసింది దేవుని మీదే. దేవుని చిత్తమైతే అది చేస్తాను, ఇది చేస్తాను, నా బిడ్డలు ఇలా అవుతారు. దేవుని చిత్తమైతే మనం ప్రతిసారి ఏం చెప్పాలంటే దేవుని చిత్తమైతే.
దేవుడు నా బిడ్డలను బ్రతికిస్తే, దేవుడు నాకు అవకాశం ఇస్తే, దేవుడు కృప చూపిస్తే నేను అలా చేస్తానండి, అలా చేద్దాం అనుకుంటున్నానండి, ఇది చేద్దాం అనుకుంటున్నానండి, అది చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడు చెప్పాలి మనం? దేవుడు మనకు కృప చూపిస్తే, దేవుడి చిత్తమైతే అది వాడమని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. దేవుడి చిత్తమైతే అది ఇది చేస్తామని చెప్పమంటున్నాడు. మీ అతిశయాలు చెడ్డవి, మన అతిశయము చెడ్డదంట, చెడ్డది. ఒకసారి అనిపిస్తుంది ఏది మంద కాదు, ఏది మంద కాదు తెలుసా? మనం పీల్చుకునే గాలి మంద కాదు, మనం త్రాగే నీరు మంద కాదు, మనం తినే ఆహారము దేవుడే ఆ మొక్కలను మొలిపించాడు, విత్తనాలు ఇచ్చాడు, వాటిని పండించుకొని తింటున్నాం. అది కూడా మన సృష్టి కాదు. మన దేహము మనది కాదు, మన సృష్టి కాదు. ఈ దేహంలో ఉన్న ప్రాణము కూడా మన సృష్టి కాదు. ఈ ఆయుష్ మనది కాదు, ఈ సమయము కాలము మనది కాదు. ఇంక మనల్ని ఏముందని అతిశయిస్తామండి? దేనికి మన డంబము? ఎట్లా ఏ విధంగా మనం అతిశయిస్తాము? ఏది మంద కాదు, కానీ బ్రతుకుతున్నాం, పెద్దవారు అవుతున్నాం, సాధిస్తున్నాం, ఆనందంగా ఉంటున్నాం, క్షేమాన్ని అనుభవిస్తున్నాం. ఏది మంద కాదు, అన్నీ కూడా ఆయన ఇచ్చిందే. హల్లెలూయా. ఆయన ఇచ్చిందే మనం అనుభవిస్తున్నాం, అంతే. మనల్ని ఏ గొప్పతనమో లేదు. కానీ మనమేమనుకుంటున్నామంటే నా కష్టము, నా జ్ఞానము, నా బిడ్డలు, ఇవన్నీ కూడా అనుకుని అతిశయిస్తూ ఉన్నామంట. అందుకని వాక్యం సెలవిస్తుంది, నీ అతిశయము చెడ్డది, నీ అతిశయము చెడ్డది. ఊహించుకుంటే ఏది మంది, దేనిని మనం సృష్టించామో? ఏది సృష్టించలేదు, మనం దేనిని సృష్టించలేదు. కానీ మనం అతిశయిస్తూ ఉన్నాం. అలాంటి అతిశయము చెడ్డదంట. మనం ఏం నేర్చుకోవాలంటే, ఏదైనా చేయాలంటే, రేపు ప్రయాణమై ఎక్కడికైనా వెళ్ళాలంటే దేవుని చిత్తమైతే, అందరికీ బాయ్ చెప్పేశారు. లోపల కూర్చొని ఫోటోలు తీసుకున్నారు ఫ్యామిలీ. వెళ్ళిపోతున్నాం కదా ఎక్కడి నుంచి అని చెప్పినని ఫోన్లు చేసుకుంటున్నారు, ఇలా బయలుదేరుతున్నామని చెప్పి. అక్కడ వేచి చూస్తున్న వారు కొంతమంది కొన్ని గంటల్లో మన దగ్గర చేరుకుంటారు. మా తండ్రి వస్తాడు, నా స్నేహితుడు వస్తాడు, నా తల్లి వస్తుంది అని అనుకున్నారు. కొన్ని గంటల్లో చేరుకుంటారు అనుకున్నారు. ఇక్కడ వీళ్ళందరితో ఆనందించి వారి పనులు ముగించుకొని వారికి బాయ్ చెప్పి ఫ్లైట్ ఎక్కారు. 9 నిమిషాల్లో బూడిదైపోయారు. 240 మంది బూడిదైపోయారు అగ్నిలో. అప్పుడే జస్ట్ ఇలాగ ఎగిరింది, అది ఎగిరి ఇంకా పైకి ఎగరలేకపోతుంది. 2 ఇంజన్లు ఉన్నాయి, ఒకటి కాకపోతే ఒకటి అని పనిచేస్తుంది. ఒక కిడ్నీ కాకపోతే ఇంకో కిడ్నీ అని మనం పనిచేస్తుంది కదా. అట్లాగా 2 ఇంజన్లు ఉన్నాయి, ఒకటి ఫెయిల్ అయితే ఒకటి పని చేయడానికి. కానీ 2 ఫెయిల్ అయిపోయినాయి. ఎగరటం లేదు. పైలట్లేమో అనుభవజ్ఞులు, మంచి అనుభవం ఉన్నట్టు వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఫ్లైట్ ఎగట్లేదు. వెంటనే ఫోన్ చేస్తే మేము ఆపదల్లో ఉన్నాం, ప్రమాదంలో ఉన్నాం, కాపాడండి అని చెప్పి ఫోన్ చేస్తే ఎవరు కూడా ఆ ఫోన్ చేస్తున్నప్పుడే ఇంకా అటువైపు నుంచి ప్రతిస్పందన రాకముందే అగ్నిలో ఆహుతైపోయారు. అంత మాత్రమే కాదు, చక్కగా అందరు కూర్చొని డైనింగ్ హాల్లో, భోజనశాలలో కూర్చొని భోజనాలు చేస్తున్నారు, ముచ్చట్లు చెప్పుకుంటా. ఎవరు? డాక్టర్స్, ట్రైనింగ్ అవుతున్న డాక్టర్స్. వారి హాస్టల్లో భోజనం చేస్తున్నప్పుడు సరదాగా నవ్వుకుంటూ అందరూ కలిసి చేస్తున్నారు. అనుకోకుండా
ఒక్కసారి బిల్డింగ్ మీద పడింది. అక్కడికక్కడే ఆ భోజనం నోట్లోకి వెళ్ళేటప్పుడే అలాగా చితికిపోయినటువంటి వారు ఉన్నారు. 20 మంది డాక్టర్లు చనిపోయారు. చల్లా చెదిరైపోయినాయి ప్లేట్లు, తినే ప్లేట్లు, సగం సగం ఆహారం తిన్నారు. ఆహాకారాలు, పక్కనున్న ఇల్లులు, హాస్టల్లో ఉన్న మిగతా వాళ్ళు భోజనం చేసి కొంతమంది రూమ్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకా భోజనశాలకు వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినేవాళ్ళు ఉంటారు. ఎంతమందికి ఎన్ని గాయాలు తగిలాయో. చాలా దారుణమైనటువంటి సంగతి మొన్ననే గుజరాత్లో మన దేశంలో జరిగింది కదా. ఎన్ని ఊహలు, ఎన్ని కలలు, భార్య భర్తలు, 3 పిల్లలు ఫ్లైట్ ఎక్కిన తర్వాత సెల్ఫీ తీసుకొని హాయ్ బాయ్ అని చెప్తూ ఉంటే వీళ్ళు ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటో కూడా ఫోన్లో బయటకు వచ్చింది. 5 అగ్నిలో ఆహుతైపోయారు. కుటుంబమే. మన భారతీయులు ఉన్నారు 160 మంది పైగా. విదేశీయుల నుంచి వారు కంపెనీల కోసం లేకపోతే ఇక్కడ ప్రదేశాలు చూడడానికని, ఉద్యోగ నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం వచ్చినట్టు వారు విదేశీయులు ఉన్నారు. అందులో ఎయిర్ హోస్టెస్, చక్కగా వారికి అన్నీ కూడా అందించేటువంటి ఎయిర్ హోస్టెస్ ఉంటారు, పైలట్లు ఉన్నారు. అందరూ కూడా ఆ రాష్ట్రాన్ని గుజరాత్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తన కుమార్తె అక్కడ లండన్లో వారి నివాసం ఉంటున్నారు, చూడడానికి వెళ్దాము అని బయలుదేరారు. ఆయన ఉన్నారు. ఇంక వీరి వారేముంది, గొప్పవారు. ఫ్లైట్లో వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారంటే మ్యాక్సిమం అందరూ గొప్పవారే, మంచి సంపాదన ఉన్నటువంటి వారు. వారందరూ కూడా నిమిషంలోనే అగ్నికి ఆహుతైపోయారు కదా. మన చేతిలో ఉంటే రేపు ఏమి సంభవిస్తుందో అనేది మన చేతిలో ఉంటే మనం జాగ్రత్తగా ఉండమా? రేపు సంభవించబోయేది మనకున్న జ్ఞానమును బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి తెలుసుకుంటే ఎంత బ్రతుకుతారు కదా. అందరూ బ్రతుకుతారు కదా, అందరూ బ్రతుకుతారు. కానీ బ్రతకడం లేదే. ఏమైంది? మనుషుని జ్ఞానం ఏమైపోయిందండి? అందుకనే వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకునేవారు, ఇదేది మంద కాదు, ప్రతి నిమిషం కూడా ఆయన మనల్ని బ్రతికిస్తేనే మనం బ్రతికి ఇది అది చేస్తాము అని చెప్పుకుంటారంట. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పుకుంటారంటే వాక్యం తెలిసిన వారు చెప్పుకుంటారు, ప్రభువుని తెలుసుకున్న వారు చెప్పుకుంటారు. జరగబోయే నిమిషం 9 నిమిషాల్లో ఫ్లైట్ ఇలా జరుగుద్దని అనుకుంటే వాళ్ళందరూ ఎక్కుతారా? రేపే కాదు, ఒక 5 నిమిషాల తర్వాత ఏం జరుగుద్దో కూడా తెలియదు కదా. మన కాలము ఆయన వశంలో ఉంది, దేవుని వశంలో ఉంది. దేవుణ్ణి మర్చిపోకండి, దేవుణ్ణి మర్చిపోయే విశ్వాసులుగా ఉండకండి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వింటున్నాం, చూస్తున్నాం. మొన్న అమెరికా దేశంలో ఒక్కసారి అగ్నికి మొత్తం సెలబ్రిటీ సినిమా హీరోలు, హీరోయిన్లు, వాళ్ళ సంపాదన అంతా కూడా బూడిదైపోయింది కదా. ఎవరు ఆర్పలేకపోయారు ఆ మంటలను కొన్ని రోజుల వరకు. వారికి ఏం తక్కువ ఉందా? అమెరికన్ హాలీవుడ్ స్టార్స్ అంటే ఎన్ని కోట్ల ఆస్తులు ఉంటాయో మొత్తం బూడిదైపోయినాయి, ఇల్లులు సహితం. ఎంత బలంగా కట్టుకుని ఉంటారో, కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారంటే ఎంత చక్కగా ఉండుంటాయో లోపల. మొత్తం బూడిదే. ఒక పక్క చూస్తే వరదలతో ముంచెత్తుతా ఉంది, భీకరమైన వరదలు. ఎక్కడి నుంచి వస్తుందంత నీరు తెలియట్లేదు. కని విని ఎరగనేటువంటి వరదలు. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది? ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా. ఆకాశం చిల్లు పడితే
ఈ భూమి మీద ఉన్న నీరంతా ఒక దగ్గర ఉంటే అది ఒకే దగ్గర పైనుంచి కింద పడితే ఎట్లా ఉంటుందో అలాంటి భీకరమైనటువంటి వరదలతో చనిపోయిన వారు, నష్టపోయిన వారు ఎంతోమంది ఉంటున్నారు. ఒక పక్క యుద్ధాలు, మారణ హోమాలు. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ పరిస్థితి చూస్తే చాలా భీకరంగా ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. అమ్మ వెనక్కి తీసుకెళ్ళు. వీళ్ళందరూ సంటిపాప మీద ఉంది. ఏం జరుగుతుందో తెలియటం లేదమ్మా. చాలా భయంకరమైనటువంటి రోజులు చూస్తూ ఉన్నాం. ఈ యుద్ధం కానీ మొదలైతే అణ్వాయుధాలు, అణుబాంబులు వేసే పరిస్థితి వస్తుందంట. ఒక అణుబాంబు కానీ వేస్తే దాంట్లో వచ్చిన గాలి పీల్చే చనిపోతారు చాలామంది. అది మన మీద పడవసరం లేదు. దాన్ని గాలి పీల్స్తే మొత్తం లోపల ఉన్న బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా పోతాయి. అలాంటి వాటిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని దేశాలు చెప్తున్నా వినట్లేదు. ఎందుకు ఇవన్నీ? ఏమైపోతారు అక్కడున్న మనుషులు? ఆ ప్రజలు ఏమైపోతారు? ఇప్పుడు గాజా అనే ప్రాంతం ఉంది, బైబిల్లో ఉంది కదా గాజా. ఆ గాజా అనే ప్రాంతము మొత్తం బిల్డింగ్లు ఏంటి, మొత్తం దాని అందం అంతా పోయి బూడిదైపోయింది యుద్ధంలో. తినడానికి తిండి లేదు. పిల్లలు ఏడ్చుకుంటా దాహం నీటి కోసం పరిగెడుతున్నారు, ఎక్కడ నీరు దొరుకుతుందేమోనని. ఒక పొట్లం ఎవరైనా ఆహారం ఇస్తే దానికోసం 100 మంది తన్నుకుంటున్నారు, లాక్కుండా. కింద పడిపోయిన ఆహారాన్ని మట్టిలో కలిసిపోయింది కూడా ఆ పైన అలా తీసి ప్లేట్లో ఎత్తుకొని తింటున్నారు. ఆకలితో అలమటేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్న మనము ఏం చేస్తున్నాం మనం? ఈ పరిస్థితులన్నీ మనకు వినబడుతున్నాయి, చూస్తున్నాం కదా టీవీల్లో. మనమేంటి? క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. రేపు మాపు ఏదో చేయాలనుకుంటున్నాం. అయితే నీ జీవం ఏపాటిది, వారి జీవం ఏపాటిది, మన జీవం ఏపాటిది? ఎవరి చేతిలో ఉంది జీవము? నువ్వేదో చేయాలనుకుంటున్నావు కదా, అది చేయటానికి నీలో జీవముంచే ఆ ప్రదాత ఆయనతో సంబంధం ఉందా? ఆయనతో సరైన సంబంధాలు ఉన్నాయా? సంబంధం ఉంటే ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు కీర్తనకారుడు 39వ కీర్తనలో, 39వ కీర్తన 4వ అధ్యాయం. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంత అయినది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున గోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనా సరే, ఎంత గొప్ప స్థిరమైన ఆస్తి కలిగిన వాడైనా సరే, కోటీశ్వరుడైనా సరే, స్థిరమైన ఆస్తితో భోగభాగ్యాలు అనుభవిస్తున్న వాడైనా సరే, ఎంత స్థిరుడైనను కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. అంటే వాడి ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కోట్లయితే ఉన్నాయి, కోట్ల రూపాయలు ఆస్తుందండి. ఆ యజమానుడు పిల్లలు తిన్న తరిగిపోదు, అంత ఆస్తి కలివారు ఉన్నారు. కానీ అది అనుభవించడానికి వారిలో ఊపిరి ఉండాలి కదా, జీవం ఉండాలి కదా. అది ఎప్పుడు ఆగిపోద్దో తెలియదు.
అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. దేవుడు నవ్వుతున్నాడంట పైనుంచి చూస్తూ దేవుడు నవ్వుతూ ఉంటాడంట. ఓ ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు, జనాలు ఏదేదో చేద్దాం, ఇది నాది. దీనికోసం ఉరుకులు పరుగులు, ప్రయాస. దేవునితో సంబంధం ఉండదు వాళ్ళకి. దేవుని యొక్క ఆ సహాయం వారికి అవసరం లేదు. వారు ఏదో చూసుకుంటూ ఉంటారు. వారికి అతిశయం ఏదో ఉంది, దేవుడు కాదు అతిశయము. అందుకని ఉరుకులు పరుగులతో ప్రయాసపడుతూ ఉంటారు. దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడంట. ఇక్కడ రాయబడింది, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారి ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చిక్కునో వారికి తెలియదు. కుటుంబం అంతా పోయారు కదా. డాక్టర్ గారు, ఆయన లండన్లో డాక్టర్ గారు, మన ఇండియానే, అక్కడికి వెళ్ళి స్థిరపడి డాక్టర్గా మంచి చక్కగా ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన ధనాన్ని ఆయన సంపాదించింది అనుభవించడానికి బిడ్డలు కూడా లేరు. ఆ ధనం ఎవరు చిక్కుద్దో ఆలోచించడానికి వాళ్ళకి ఇంకేం ఆలోచిస్తారు? ఆలోచించడానికి లేదు. ఎంత సంపాదించారో, లండన్లో ఎంత సంపాదించుంటారో, గుజరాత్లో ఎంత సంపాదించుంటారో. అలాగే ఈ 290 మంది పైచెలకు మంది చనిపోయారు. వారి అందులో ఎంతమంది పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మంచి మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది చదువుతూ ఒక మంచి భవిష్యత్తు వరకు ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. కానీ ఒక విషయం, అది చెయ్యొద్దనట్లేదు. మనం కష్టపడతాము, ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, ఏదో చేయాలనుకుంటున్నాం. కానీ దేవుడు లేకుండా, దేవునితో సంబంధం లేకుండా నువ్వు ప్రయాసపడినా ఇవన్నీ కూడా గాలికి తిరిగినట్టుగానే ఉంటుందంట. అటు ఇటు తిరుగులాడుట, ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. ఆ గాలి కానీ మనకు లోపలికి వెళ్ళకపోతే మనం ఏమైపోతాం? ఆ గాలి పీల్చితే కొద్దిగా బ్రతుకుతాం, గాలి ఆగిపోయిందంటే కొన్ని నిమిషాల్లో చనిపోతాం. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే మాటలు, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండండి అని చెప్పడానికి. సమస్తము దేవుని వశంలో ఉంది, మన వశంలో లేదు. మనం కష్టపడిందంతా కూడా మనం అనుభవించాలంటే, మన కుటుంబముతో సహా అనుభవించాలంటే ఆయన మనలో జీవము ఉంచినంత వరకే మనం అనుభవిస్తాం. హల్లెలూయా. నేను మరణిస్తే నా బిడ్డలు వాళ్ళు కాలేజీకి వెళ్తున్నాడా, మా అమ్మాయి శుభ్రంగా ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఉద్యోగం సంపాదించారా, నేను అనుకోవడానికి సమయం ఏముంది? ఇంక సమయం ఏముంది? నేను మరణిస్తే నేను బ్రతికున్నంత వరకే వీడి కాలేజీకి వెళ్తున్నాడు, వచ్చే సంవత్సరం ఏదైనా కంపెనీలోకి వెళ్తాడు, లేకపోతే మా అమ్మాయి ఇంకా శుభ్రంగా చదువుకోవాలి, ఇట్లా ఏవేవో ఆలోచిస్తూ ఉంటాము. అసలు నాలో జీవం లేకపోతే నా బిడ్డల కోసం ఏం ఆలోచిస్తాను, భార్య కోసం ఏం ఆలోచిస్తాను, కుటుంబం కోసం ఏం ఆలోచిస్తాము, ఇంక దేనికోసం ఆలోచిస్తాం? జీవం ఉన్నంత వరకే. ఆ జీవము మనది కాదు, కోటీశ్వరుడిది కాదు, పెద్ద పెద్ద మేధావిది కాదు, ఎవ్వరిది కాదు. ఆ సత్యాన్ని తెలుసుకుంటే, ఆ జీవానికి ప్రదాత అయినటువంటి వాడు ఎవరో సత్యం తెలుసుకుంటే, ఆ జీవ ప్రదాతను మనం పట్టుకొని బ్రతికేవచ్చు. హల్లెలూయా. అదే ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మనం ఎన్ని మెసేజ్లు విన్నా, ఎన్ని సంవత్సరాల నుంచి మనము వాక్యాలు విన్నా, చివరికి మనం ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏంటి? ఆ జీవ ప్రదాతతో
మనం కనెక్ట్ అయి ఉండాలి. డిస్కనెక్ట్ అవ్వద్దు. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నారు కదా, ఆ వెళ్తున్నప్పుడు డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కింద ఉన్నటువంటి వారికి, ఎందుకంటే కనెక్షన్ తెగిపోయింది. అలాగే కదా మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కనెక్షన్ తెగిపోయింది. ఆ హెలికాప్టర్ ఎటువైపు వెళ్తుందో తెలియలేదు. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ డిస్కనెక్ట్ అయిపోయింది. అప్పుడు మేఘాలు, వర్షము, వాతావరణ పరిస్థితి బాగాలేదు. ఎక్కడ పడిపోయారు? ఎక్కడుంది? బ్రతికున్నారా? ఏమైనా బ్రతికి ఎక్కడైనా పడిపోయి ఉన్నారా? తొందరగా వెళ్ళి ఆ గాయాలతో తీసుకొచ్చి హాస్పిటల్లో పెడితే బ్రతుకుతారేమో, ఇలాగ ఎన్నెన్నో ఆశలతో పరిగెడెత్తారు. ఎక్కడుందో తెలియదు ఆ హెలికాప్టర్. శాటిలైట్స్ ద్వారా చూశారు. చివరికి అడవుల్లో, నల్లమడ అడవుల్లో ఎవరికి కనబడినటువంటి ఆ స్థలంలో పడి కాలిపోయి ఉంది. కనెక్షన్ తెగిపోయింది అనుకోండి, అది ఎక్కడికి వెళ్తుందో, గాలిపటం కానీ తెగిపోతే ఎటువైపు వెళ్తుంది? అయ్యో నా దారం తెగిపోయింది, నువ్వు అటువైపు వెళ్ళదు ఇటువైపు రా అని అంటే ఇటువైపు వస్తుందా? అది ఎటువైపు వెళ్తుందో తెలియదు. మన వశంలో పోయిందనమాట. మన వశంలో లేదు గాలిపటం. ఎటువైపు వెళ్తుందో, ఈ కరెంటు తీగ మీద పడుతుందో, లేకపోతే ఇంటి మీద పడుతుందో, నీటిలో పడుతుందో, మన వశంలో లేదు. అలాగే ఎప్పుడైతే మనుషుడిగా దేవునితో కనెక్షన్ తెగిపోయిందో, వాడు ఎందుకు జీవిస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, వాడి భవిష్యత్తు ఏంటో తెలియదు. అన్నీ ఆలోచించుకుంటాడు కానీ చేరుకోలేడు. ఇప్పుడు డిస్కనెక్ట్ అయితే, దేవునితో డిస్కనెక్ట్ అయితే, అందుకని మనుషులు తిరుగులాడుతూ ఉన్నారంట. నీడ వంటి వారే తిరుగులాడుదురు. ఎందుకు తిరుగుతున్నారో తెలియట్లేదు. ఎప్పుడు కూడా మనము వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనం ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. ఆయనతో మనం కనెక్ట్ అయి ఉంటే మనకేం జరిగినా పర్లేదు, ఎందుకంటే మన కనెక్షన్ అయితే ఊడిపోలేదు కదా. ఆయనతోటే ఉంటాం. ఆయన నిత్య మహిమలో నిత్య ఆరాధన చేస్తూ పరవశిస్తూ ఉంటాం. హల్లెలూయా. అంతే మన యొక్క నిరీక్షణ అదే. మన విశ్వాసము, మన నిరీక్షణ అంతే అన్నమాట. కనుక మనము ఎంత స్థిరులైనప్పటికీ కూడా వారు నిత్యము ఉండలేరు. వారు వట్టి ఊపిరి వంటి వారు. చూడండి 89వ కీర్తన 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవ్వడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తప్పించుకొనగలిగిన వాడెవడు? చాలమ్మా. మరణము వశము కాకుండా, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? ధనవంతుడా, శాస్త్రవేత్త, పేదవాడా, ఎవరు? మరణము చూడకుండా బ్రతికేవాడు ఎవరైనా ఉన్నారా? అందరూ మరణాన్ని చూస్తారు. భూమి మీద స్టేటస్లో రకరకాలుగా ఉన్నా అందరికీ మరణం వస్తుంది. చివరికి ఆ మట్టిలో కలిసిపోవలసిందే. కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, నేను మట్టిలో కలపొద్దు నన్ను అని అంటారా? నేను పేదవాడిని కాదు, ఇంత బంగారం ఉంది, నన్ను మట్టిలో కలపకండి, ఈ బంగారం సంపాదించిందే నేను మట్టిలోకి వెళ్ళడానికి కాదు అని అనేవాడు ఉన్నాడా? లేరు కదా. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు కూడా లేడు. అందుకని మనము అతిశయించవలసింది మన దగ్గర ఎంత ఉన్నా కానే కాదు, మన అతిశయము ప్రభువే. హల్లెలూయా. ఆ విషయాన్ని మర్చిపోకండి ఎప్పుడు మర్చిపోవద్దండి. దేవుని కృప ద్వారా నువ్వు ఏదైనా పొందుకున్నావు అనుకోండి, ఏదో పొందుకున్నావు, ఒక మేలు,
ఏదో నువ్వు ఊహించలేని గొప్ప కార్యము పొందుకున్నావు అనుకోండి, అది నీది కాదు, దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుని మీద అతిశయించు, దేవుడి మీద అతిశయించు. అర్థమైందా? బిడ్డలు ఇస్తున్నారు కదా, బిడ్డలు ఇస్తున్నారు. రేపు షీలాకి బిడ్డని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆల్రెడీ కొంతమంది బిడ్డలు ఇచ్చారు కదా. ఎవరివి? దేవుడిచ్చిన బహుమానం. హల్లెలూయా. అవి దేవుడిచ్చిన బహుమానం, మనిషి ఇచ్చిన బహుమానం కాదు. దేవుని బహుమానాలని చెప్పి రాయబడి ఉంది వాక్యం. మనం ఎవరిని చూసి అతిశయించాలి? దేవుని చూసి అతిశయించాలి. మన అతిశయము ఆయనే. మనకి ఎప్పుడు కూడా దేవునిని మర్చిపోయి మన సొంత జ్ఞానము, బలము, ధనం మీద ఎప్పుడు మాట్లాడకండి. ఇప్పటి నుంచైనా మాట్లాడకండి. కనీసం ఇప్పటి నుంచైనా మాట్లాడకండి. ఎందుకంటే మీ జీవం ఏపాటిది, నీ జీవం ఏపాటిది నువ్వు అతిశయిస్తున్నావని. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి నువ్వు. ఎందుకోసం అతిశయిస్తున్నావు? ఎందుకోసం నీ డంబము? ఆయన్ని బట్టి అతిశయించు, ఆయనకి స్తుతి చెల్లించు. దేవా, నాకు ఇది ఇచ్చావు నాయనా, నాకు అర్హత లేకపోయినా నాకు అనుగ్రహించావు ప్రభువా. కష్టాల్లో కూడా భరించే ఆ శక్తినిచ్చావు నాయనా. నిందలు భరించే శక్తి ఇచ్చావు ప్రభువా. చాలామంది నిందలు భరించలేక, కష్టాలు భరించలేక ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భరించలేక. చిన్న చిన్న విషయాలున్నాయి. ఈ మధ్య ఇంకా ఘోరాలు కదా. ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకున్నారు, పెద్ద కోటీశ్వర్లు, పెద్ద బిజినెస్ ఉంది, కోట్ల సంపాదనలో బిజినెస్ చేస్తున్నారు. హనీమూన్కి వెళ్ళారు మేఘాలయ అనేటువంటి రాష్ట్రానికి, మన దేశంలో ఉంది కదా. మేఘాలయ అంటే మేఘాలు అలా మన పైనుంచి వెళ్తున్నట్టుగా ఉంటాయన్నమాట. కొండల మీద ఉంది ఆ పట్టణం అంతా కూడా మేఘాలయ. అక్కడికి హనీమూన్కి వెళ్ళారు భార్యాభర్తలు. చక్కగా వారు ఫోటోలు తీసుకుంటున్నారు, అన్నీ చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఆయనకి తెలియదు మరణం అక్కడ ఉందని. ఆ భర్తకు తెలియదు అక్కడ మరణం ఉందని. ఆయన ఏమనుకున్నాడంటే, నా భార్య నేను పెళ్లి చేసుకున్నాను కదా, తర్వాత 2 సంవత్సరాల్లో బిడ్డలు పుడతారు, నా ఆస్తికి వారసులు అవుతారు, ఎన్నెన్నో అనుకుని ఉంటారు కదా. కానీ ఆమె కొంతమంది అక్కడ పెట్టింది భర్తను చంపించడానికి. ఇక్కడికి వెళ్దామండి, అక్కడ ఫోటోలు బాగుంటాయండి, ఇక్కడ సీనరీ బాగుంటుందని చెప్పి అలా తీసుకువెళ్ళి గట్టిగా అరిసిందంట, కిల్ హిమ్, చంపేయండి అని అరిసేటప్పటికి వెంటనే వాళ్ళు వచ్చి కొట్టేశారనమాట భర్తని. చేసుకున్న కొన్ని నెలల్లోనే కోటీశ్వర్లు. ఇంకేంటి, ఆయన దేహము, ఆ ఫోన్లు ఇంకా లేవు, ఇంటికి ఫోన్లు లేవు. వెంటనే ఫోన్ చేశారు, ఇట్లా వచ్చారండి, అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, ఫోన్స్ కనెక్షన్ లేదని చెప్పినాను. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్, అందరు అధికారులు అందరూ కూడా సెర్చింగ్ మొదలుపెట్టారు, వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ కనబడట్లేదే. ఆ మారుమూల ప్రాంతంలో లోపలికి డెడ్ బాడీ ఉంది, ఆమె లేదు. ఆమె ఏమైపోయింది? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఆవిడనేమైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే ఆవిడనేమైనా అమ్మేసి ఉంటారా అని అదొక అయోమయం. చివరికి చూస్తే ఆమె చంపించిందని తేలింది. ఏం ఘోరాలండి! ఎందుకు వస్తాయి ఇలాంటి ఆలోచనలు? వద్దనొచ్చు కదా పెళ్ళి. ప్రాణం పోయింది, ఇప్పుడు నీ విడేమైనా సుఖంగా బ్రతుకుతుందా? జైల్లో ఉంది. తనకు ఒక ప్రియుడు ఉన్నాడంట, లవరు. వాడు ఫ్రెండ్స్ కూడా జైల్లో ఉన్నారు. ఏం బ్రతుకండి? దేనికి తిరిగిలాడుతున్నారు వాళ్ళు? దేనికోసం వారి ప్రయత్నాలు, వారి ప్రయాస?
ఈ మధ్య ఎన్ని జరుగుతున్నాయో, భర్తలను చంపేసిన భార్యలు, వాళ్ళ కన్నా బిడ్డలు 2-3 బిడ్డలు ఉంటే వారిని కూడా చంపేస్తే ఇంకా వీళ్ళు కూడా అడ్డు ఉండరు, నా ప్రియుడితో నేను సుఖంగా బ్రతకొచ్చని. ఎంత పాడు పనులు, ఎంత పాడు ఆలోచనలు వస్తున్నాయి. సుఖంగా బ్రతుకుతారా? చనిపోయిన తర్వాత ఎంక్వైరీలు ఉంటాయి కదా, ఎవరు చేస్తున్నారో దొరుకుతారు కదా, వారు జైలు పాలు అవుతారు కదా, ఇంక సుఖమేది? ఇన్ని జరుగుతున్నాయే. జీవము యాపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే మనుషులు. దేవుడి భయం ఉంటే అట్లాంటివి చేయరు కదా. నిజంగా దేవునితో కనెక్షన్ ఉండే వాళ్ళ సంబంధాలు ఉండేవాళ్ళు అలా చేస్తారా? చేయరు. వారు ఎన్నోసార్లు పూజలు చేసి ఉంటారు, గుళ్ళకి వెళ్ళి ఉంటారు, ఎన్నెన్నో చేస్తారు. కానీ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మన కాకినాడలోనే 3 పిల్లలను బకెట్లో నీళ్ళు వేసి తలకాయలు అందులో పెట్టి చంపేశాడు కదా. ఎందుకంటే భార్య వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం ఉందంట, ఈ బిడ్డలు నాకు పుట్టి ఉండరులే అని అనుకొని చేశాడంట. ఇవన్నీ మనం చూస్తున్నాము, వింటున్నాం కదా. మన పరిస్థితి ఏంటి? మనం ఏం చేద్దాం? ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి, జాగ్రత్త పడమంటున్నాడు. ఇన్ని జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో. ఇవన్నీ వింటూ నువ్వు పడిన జాగ్రత్త ఏంటి? నీకు ఎవరితో సంబంధం ఉంది? నువ్వు ఏ విధంగా నీ భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటున్నావు? నీ ప్రణాళికలు ఏమై ఉన్నాయి? ఆ భవిష్యత్తు ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది? నీ ప్రణాళిక సక్సెస్ అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది? ఆయన నీకు తెలుసా? ఆయన చేతిలో ఉన్నావా? ఆయనతో సంబంధాలు ఉన్నాయా? ఇదే కదా నేర్పించడానికి కదా ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు దేవుడు. కీర్తనకారుడు అంటాడు, 31వ కీర్తన 15వ వచనం చూడండి. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. దేవునికి స్తోత్రం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. మీ కాలగతులు, ఇక దావీదు యొక్క కాలము, దావీదు యొక్క భవిష్యత్తు, దావీదు యొక్క జీవము మాత్రమే దేవుని వశంలో ఉందా? మంద కాదా? మంద కూడానా? మనందరి యొక్క కాలము ఆయన వశంలో ఉన్నాయంట. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? నా అంతము ఎట్లుంటుందో నాకు తెలియపరచమంటున్నాడు. ఆయన ఆశ చూడండి, నా అంతము ఎట్లుంటుందో. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చనిపోతానా నేను? లేకపోతే బైక్ మీద వెళ్ళేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు చనిపోతానా? లేకపోతే ఏమైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతానా? లేకపోతే ఏమీ లేకుండా నేను 90 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికి మంచిగా చనిపోతానా? లేకపోతే ఏమైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? నా అంతం ఎట్లుంటుంది? నీ అంతం ఎట్లుంటుంది? నీ వశంలో ఉందా? నా వశంలో ఉందా? మన అంతము ఎట్లా ఉంటుంది? ఆ 290 పైచీలకు ప్రజలు చనిపోయారు కదా, మనుషులు చనిపోయారు. వారి అంతము ఎట్లా ఉంటుందో చూసాం. వారి అంతము ఎలా ఉందో చూసాం. ఈ గుజరాత్లో చనిపోయిన ఈ వ్యక్తి, ఈ భర్త అంతం ఎట్లా ఉందో చూసాం. తుఫాన్లో వరదల్లో చనిపోయిన వారి అంతం ఎట్లా ఉందో చూసాం. ఆకలితో అలమటిస్తూ చావు కేకలతో చనిపోయిన వారి అంతమంతం ఎట్లా ఉందో మనం చూస్తాం. మన అంతం ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? మనకు తెలియదండి.
మొన్న అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి, ఒక కిడ్నీ వేయించుకోవడానికి దగ్గర దగ్గర ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పి నా స్నేహితుడు ఒక ఇల్లు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏపీఎస్పీ దగ్గర ఉంది ఇల్లు అమ్మడానికి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వేరే వాళ్ళ కిడ్నీ తీసుకుని దానం తీసుకుని వేసుకోవడానికి అన్నమాట. అలాగే హార్ట్ ఆపరేషన్ అయ్యింటి వాళ్ళు, లివర్ కంప్లైంట్ ఉన్నింటి వాళ్ళు, కన్ను వేసుకునే వాళ్ళు. ఏమంటే ఇన్ని పార్ట్లు ఉన్నాయి కదా, ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా. ఏ అవయవానికి బాధ కలిగినా సరే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి బాగు చేయించుకుంటున్నాం కదా. ఆపరేషన్ అయితే అవ్వాలనుకుంటే 50,000 ₹1,00,000 అయినా సరే మనం ఎలాగోలాగా అప్పు చేసానని చేసుకుంటున్నాం కదా. అవేమీ అవసరం లేకుండా దేవుడిని అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచాడే. ఎలా ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? ఒక క్షణం చాలు కదా గుండె ఆగిపోవడానికి. నువ్వేదో చిన్న కడుపు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళావు అనుకోండి, వెంటనే డాక్టర్స్ ఎక్స్రే తీసో లేకపోతే స్కానింగ్ తీస్తే లోపల లంగ్స్ బాగా డ్యామేజ్ అయిపోయిన అన్నారు అనుకోండి, ఒక్కసారి గుండె ఆగిపోయింది. ఈ చిన్న కడుపు నొప్పి అనుకున్నాను, ఇదేంటిది అని. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మన అవయవాలు సక్రమంగా పనిచేస్తూ మనకు ₹1,000 ఖర్చు అవ్వకుండా దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉంటే మనం ఎట్లాంటి ఆరాధన చేస్తున్నాం దేవునికి? చెప్పండి. 50,000 ఇమ్మీడియట్గా కావాలంటే డాక్టర్కి ఇస్తున్నామే బ్రతకడానికి. కానీ మనం ఆ యొక్క డ్యామేజ్ అవ్వక ముందుగానే, ఈ అవయవాలు పాడవక ముందుగానే, ఈ దేహంలో నుంచి ప్రాణం బయటకు వెళ్ళక ముందుగానే అన్నీ క్షేమంగాను ఆరోగ్యంగాను భద్రంగా దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నప్పుడు ప్రతి దినము కూడా ఆయన ఆరాధించాలి కదా. ప్రతి దినం ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి కదా. ఏ క్షణంలో ఏమైపోతుందో తెలియదు కదా. తెలియకపోతే ఎంత ఖర్చు పెట్టాలి? ఒక చిన్న కంప్లైంట్ వస్తే ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చు అంతా లేకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటే దేవుణ్ణి మనం ఎలాగా కృతజ్ఞత చెల్లించాలండి? ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నామో. ఆరోగ్యం అంటే మనం ఆరోగ్యంగా ఉంది, చక్కగా తుల్లుతూ పాడుతూ ఆడుతూ చేస్తూ ఉన్నాం కదా. నీకు ఆరోగ్యం ఇచ్చిన వాడెవరు? నీ అవయవాలన్నీ కూడా సక్రమంగా భద్రపరిచిన వాడెవరు? మరి ఆయనతో మనం సరైన సంబంధాలు ఉంచుకుంటే నా బిడ్డ నేను క్షేమంగా కాపాడినందుకు నా బిడ్డ ఎప్పుడు కూడా నన్ను స్తుతిస్తూ నాతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పి దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు కదా. వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, చివరిగా నేను చెప్పి ముగిస్తున్నాను. 16వ కీర్తన 2వ వచనం. 16వ కీర్తన. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. హల్లెలూయా. నీవే ప్రభుడవు. ప్రభుడు అంటే యజమానుడు, నా అధికారివి, నన్ను ఏలేవాడువు. నీవే ప్రభువా, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. నీకంటే క్షేమాధారం ఏదీ లేదు. అది కదా, అలా దేవుని గణపరచాలి, దేవుణ్ణి అలా కొనియాడాలి. ఒక సడన్గా వస్తే హాస్పిటల్ అడ్మిట్ అయితే ఎంత ప్రయాస, ఎంత బాధ కుటుంబస్తులకు. కానీ ఎంత కష్టపడిందంతా ఏదో కొద్ది కూర్చుకుంటాం, అదన్నీ తీసుకువెళ్ళి మెడికల్ షాప్కి డాక్టర్కి ఇస్తూ ఉంటాం. నీతో పాటు ఎంతోమంది ఉద్యోగాలు మానేసేయాలి, రావాలి, రాత్రులు కూర్చోవాలి, భోజనం తీసుకురావాలి. ఎంత ప్రయాస. ఒక చిన్నది ఏదైనా జరిగితే మరి అవన్నీ రాకముందే దేవుడు మనకు క్షేమంతో ఉన్నప్పుడే, దేవునితో పెనవేసుకుని ఉంటే, దేవుని వశంలో ఉంటే ఎంత భాగ్యమో. ఎందుకు ఆరాధించాలి దేవుణ్ణి? ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఎందుకు ప్రార్థించాలి దేవుణ్ణి? ఎందుకు దేవునితో సహవాసముగా ఉండాలి?
ఆయన ఇచ్చిన క్షేమం కనుక. క్షేమాధారం ఆయనే మనకు క్షేమాధారం. మనం సంపాదించింది ఏది కూడా మనకు క్షేమాధారం కాదు. దేవుడే మనకు క్షేమాధారము. అప్పుడు మనం సంపాదించినంత కూడా క్షేమంగా దాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. అందుకనే దేవునితో సత్సంబంధాలు కలిగి మనం జీవించాలి. మన జీవం ఏపాటిది, ఆయన చేతిలో ఉంది మన జీవము. ఆయన మన దేహంలో జీవం ఉన్నంత వరకే మన ఆనందము, మన కుటుంబము, మన ప్రయాస, మన సంపాదన అంతా కూడా. అది ఆవిరి వంటిది. ఆవిరి ఎప్పుడు ఎలా మాయమైపోద్దో తెలియదు. అలాంటి జీవితాలు మనవి. చక్కగా ఆనందంగా సుఖంగా ఎంతో ప్రేమతో ఆనందంగా ఆరోగ్యంగా మనం జీవించడానికి దేవుడు మన బ్రతుకులు ఇస్తే మనం ఏవేవో ఊహించుకొని ఆలోచించుకొని రకరకాలుగా పాడు చేసుకుంటున్నాం. జీవితాలని పాడు చేసుకుంటున్నామండి. దేవుడు ఏ సంకల్పంతో మనకి బ్రతుకుని ఇచ్చాడో ఆ సంకల్పాన్ని విడిచిపెట్టి మనం ఏదో తిరుగులాడుతూ ప్రయాసపడుతూ ఏదో చేద్దాం అనుకుంటున్నాము, ఏది సంపాదించలేకపోతున్నాము. ఆవిరిలాగా అవి కనబడకుండా పోతున్నాం ఈ బ్రతుకులు. కనుక దేవుడే మనకు క్షేమాధారము. ఆయనతోటే మనం కలిసి జీవిద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మోకరించండి. దేవుని యుద్ధ మోకరించి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు